హాయ్. మనం ఎక్కువ మంది ఆడపిల్లలు చేసిన మిస్టేక్ అంటే వంట చేసినప్పుడు ఎక్కువ కొన్నిసారి సాల్ట్ ఎక్కువ అవటం వల్ల జరుగుతుంది. ఎక్కువైన సాల్ట్ని ఎలా బ్యాలెన్స్ చేయాలని చెప్పి ఒక 4 టిప్స్ చెప్తాను. ఒకటి, సాల్ట్ ఎక్కువ ఉంది అని అనిపించినప్పుడు దానిలోనే గ్రేవీ టైప్ అయితే టమాటో అండ్ ఉల్లిపాయలు కొంత ఆయిల్లో ఫ్రై చేసి దాన్ని మిక్సీలో వేసేసి గ్రేవీ కింద వేసేయండి. కూర మస్తు బాగుంటుంది. సెకండ్ టిప్పు, పాలు పోసిన కూరలు అలాంటివి ఉన్నప్పుడు మేగడ, క్రీమ్ లేదంటే వేరేదన్నా ఇంకా కొంత చిక్కటి పాలు కాసి దానిలో పోసుకుంటే సో అది బ్యాలెన్స్ అవుతుంది. థర్డ్, బియ్యపిండిని కొద్దిగా గ్రేవీ లాగా చేసేసుకుని పేస్ట్ లాగా చేసేసుకుని బాగా లిక్విడ్ చేసుకుని దానిలో వేసేస్తే కూడా గ్రేవీ చిక్కదనం వస్తుంది, సాల్ట్ కూడా కొంత తగ్గుతుంది. ఫోర్త్ టిప్, గోధుమ పిండిని మన చపాతీ పిండి చేసినట్టు చేసేసుకొని దానిలో కూరలో వేసేస్తే దాని నుంచి పీల్చేసుకొని ఉడికిన తర్వాత అది కావాలంటే తినవచ్చు, లేదంటే పారేయచ్చు. గోధుమ పిండిని సాల్ట్ తగ్గుతుంది. ఫిఫ్త్ వన్ కూడా ఎక్స్ట్రా చెప్తున్నాను, బంగాళదుంపని మ్యాష్ చేసి ఉడకబెట్టి మ్యాష్ చేసి వేసినా కూడా సాల్ట్ పీల్చుకుంటుంది. సో కొంతవరకు ఈ ఉప్పగా ఉన్నదాన్ని అవాయిడ్ చేయగలుగుతాం. టోటల్గా అవాయిడ్ చేయలేం, సంథింగ్ బెటర్గా చేయగలుగుతాం. సో ఎప్పుడైనా మీకు ఉప్పు ఎక్కువైతే ఈ టిప్ ఫాలో అవ్వండి. అయినా ఉప్పు తినే ఇంటికి ద్రోహం చేయకూడదు అంటారు. మన కొద్ది ఉప్పు వేయటంలో తప్పులేదండి. మగవాళ్ళు కొంత విశ్వాసంగా ఉండండి.